అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను వీక్షించాలని కోరింది. ఈ మేరకు రామనవమి నాడు అయోధ్యలో జరిగే పూజాహారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లోనే బాలరాముణ్ణి దర్శించుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల తరువాత రద్దీ తగ్గుతుందని, ఆ తరువాత బాలరామచంద్రస్వామిని దర్శించుకోవాలని తెలిపింది. రామజన్మభూమిలో ఆలయం నిర్మించగా తొలిసారిగా కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అంచనా. ఈ క్రమంలో రద్దీని నియంత్రించేందుకు ట్రస్ట్ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈసారి రామనవమి రోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ హారతి, దర్శనం వేళల్లో మార్పులు చేసింది. రాత్రి వరకు గర్భాలయంలో దర్శనాలు కొనసాగుతాయని ట్రస్టుతో అనుబంధమున్న విశ్వహిందూ పరిషత్ నాయకుడు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని, మధ్య మధ్యలో కొంతసేపు బాలరామయ్యకు సేవలు చేసేందుకు దర్శనాలు నిలిపివేయనున్నట్టు తెలిపారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా ట్రస్ట్ ఈ నెల 19 వరకు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ పాస్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.